శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని ఏ విధంగా ఉంది, ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎలాగుంది, అవమానం ఎలాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ఠా నక్షత్రం కనబడుతుంది, శతభిషామ నక్షత్రం కనబడుతుంది, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం కూడా కనిపిస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళకి ఆదాయం ఎలా ఉంది? కుంభం అనేసరికి దానికి అధిపతి శనీశ్వరుడు ఇక్కడ మంత్రి అయి కూర్చున్నాడు. ఈ సంవత్సరం సస్యాధిపతి కూడా వాడే కూర్చున్నాడు. రాజు కుజుడై ఉన్నాడు. రాజుకి మంత్రికి పడదు, అయినప్పుడు మంత్రి యొక్క బలం ఇక్కడ బాగుంటుంది. మంత్రి ఏదైతే శాసిస్తాడో అదే ఆల్మోస్ట్ ప్రజలంతా పాటిస్తారు. కాబట్టి డెఫినెట్గా కుంభరాశి వారికి ఒక యోగం ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి అందులో భాగంగా ఆదాయం చూసుకునేసరికి 14 భాగముల ఆదాయం కనబడితే వ్యయం కూడా 14 భాగంలో కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఆదాయ వ్యయం అనేది చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు. అలాగే రాజపూజ్యం 6 భాగములు కనబడితే అవమానం అనేది 1 భాగం కనిపిస్తుంది. అద్భుతం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంటే రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కదా అని మనం అనుకుంటున్నాం, కానీ శని అక్కడ మంత్రి కూర్చున్నాడు. అంటే కుంభరాశి వారికి తనుభావంలో ఉంటాడు. ఉన్నప్పటికీ కూడా ఆదాయాన్ని పెంచుతాడు, అప్పులు ఇస్తాడు, వ్యయం ఖర్చు పెట్టిస్తాడు, రకరకాలుగా శుభకార్యాలను ఖర్చు పెడతాడు. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇస్తాడు, ఇల్లు కొనుక్కోమంటాడు, ఇంట్లోనే ఇంటీరియర్స్కి లోన్ ఇస్తా అంటాడు, వెహికల్కి లోన్ ఇస్తా అంటాడు, కొనుక్కోండి అంటాడు, మళ్ళీ రీపేమెంట్ చేయమంటాడు. రకరకాలుగా మీకు ఆర్థిక బలాన్ని పెంచుతూ మీ సొసైటీలో మీ గౌరవాన్ని పూర్తిగా మార్చి ఒక ఉన్నత శిఖరం తీసుకురావడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈరోజు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అనుగ్రహం జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొట్టమొదట వ్యవసాయ క్షేత్రంలో గురించి మాట్లాడుతూ వ్యవసాయం పాడి పంట అద్భుతంగా ఉంటుంది. రైతాంగానికి స్పెషల్లీ నల్ల రేగడి అంటే నల్ల మట్టిలో పండించే పంటలకి 40% లాభదాయకంగా జరుగుతుంది రైతాంగానికి. రైతులు ఆనందంగా ఉంటారు. వర్షం కూడా 2 భాగములే పడుతున్నాయి అన్నప్పటికీ కూడా ఈ యొక్క 2 భాగాలు పంటలు చాలా చక్కగా పండే అవకాశం ఉన్నాయి. అనవసరమైన ఫ్లడ్స్ వచ్చి ఉన్న పంట పాడైపోయే స్థితిగతులు మాత్రం చాలా తక్కువ ఈ సంవత్సరం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూసినప్పుడు రైతులతో పాటు ఫిషరీ వ్యాపారం చేసేవారు, పోల్ట్రీసు, హ్యాచరీసు, రకరకాలుగా స్మాల్ స్కేల్ వ్యాపారాలు చేసే ఫుడ్కి సంబంధించి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక 30% లాభదాయకంగా కనబడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లోన్స్ తీసుకోండి, పోల్ట్రీస్ మీద, హ్యాచరీస్ మీద రన్ చేయండి, ఫుడ్ ఇండస్ట్రీ మీద వెళ్ళండి. సక్సెస్ అనేది బాగా కనబడుతుంది ఈ సంవత్సరం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి ఆరంభంలో కొంచెం బలహీనంగా అనిపినప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే మీ రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ప్రతి పని జాప్యం జరుగుతుంది, నిదానంగా జరుగుతుంది, కానీ పని అవుతుంది. చేత ప్రయత్నం లోపం లేకుండా విద్యార్థులు ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు విదేశాలకు వెళ్ళడానికి. అలాగే విదేశాలలో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఈ సంవత్సరం మే తర్వాత నుండి సక్సెస్ అనేది బాగా కనబడుతుంది అని చెప్పగలుగుతాము. అలాగే ఉద్యోగం వృత్తి తీసుకుందాం. ఆర్థికంగా ఉద్యోగరీత్యా ఇండియాలో వర్క్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, లేకపోతే ఐటీ రంగం అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక బలంగా వాళ్ళ యొక్క ఉద్యోగము ఎస్టాబ్లిష్ అవుతుంది. కాన్ఫిడెంట్గా వాళ్ళు చేసే పనుల్లో ఒక సక్సెస్ కనబడుతుంది, ప్రమోషన్ వస్తుంది, అవార్డులు రివార్డులు పొందే అవకాశం బాగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూసుకునేటప్పుడు విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశ లావాదేవీలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం, షిప్పింగ్ కానీ వర్క్స్ చేసేవాళ్ళు, షిప్లో వ్యాపారం చేసేవాళ్ళు, రకరకాలుగా విదేశాల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంచెం ఇనిషియల్గా ఒక 2-3 నెలలు స్లోగా ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం అయితే బాగా కనబడుతుంది. ఇంకా వ్యాపారం, స్వయం ఉపాధి, సెల్ఫ్ ఓరియంటెడ్ వ్యాపారాలు అంటే ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంటు, అలాగే మనం చూసిన రకరకాల అంటే మీడియా రంగం తీసుకోండి, అలాగే సాఫ్ట్వేర్ రంగం తీసుకోండి, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ కార్పొరేట్ చేయడం అనుకోండి, తర్వాత స్టార్టప్ కంపెనీస్ పెట్టేవాళ్ళు తీసుకోండి. అలాగే మనం తీసుకుంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, సోషల్ మీడియా మార్కెటింగ్, యూట్యూబ్ అనుకోండి, అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా మార్కెటింగ్ చేసేవాళ్ళు అనుకోండి, రకరకాలుగా మార్కెట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు పెట్టి డ్యాన్సులు ఇలాంటివి పెట్టి దానిలో మైలేజ్ వస్తే వాళ్ళకంటూ ఒక మనీ వస్తుంటుంది. అటువంటి వ్యాపారం చేసేవాళ్ళు కూడాను చక్కటి ఫలితాలు అనేది ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ క్రీడారంగం అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ప్రాఫిటబుల్గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక రాజకీయం,
సో అలాగే మనం తీసుకుంటే రియల్ ఎస్టేట్ దగ్గరికి వద్దాం. రాజకీయం కూడా ఇవాళ రేపు వ్యాపారం కింద మారిపోయింది కాబట్టి రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సక్సెస్ కనబడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏ పలానా రాజకీయ నాయకుడు గెలుస్తారంటే దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, పర్వాలేదు. మీరే రాజకీయ నాయకులు అయితే మీరు కూడా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, పర్వాలేదు. రిటర్న్స్ ఒక 2-3 సంవత్సరాల లోపల దానికి 10 రెట్లుగా వచ్చి మీ చేతిలో వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, కన్స్ట్రక్షన్ మీద రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మీ పెట్టిన డబ్బు అంతా తిరిగి మీకు వచ్చే అవకాశం బాగానే కనబడుతుందని చెప్పగలుగుతాం. ఇక కుటుంబ పరంగా తీసుకుందాం. కుటుంబంలోని శని రాశిలోనే ఉన్నాడు కాబట్టి మనోవేదన, స్ట్రెస్సు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా కుటుంబపరంగా కొంతవరకు ఉంటాయి. ఏదో ఒక తెలియని ఆందోళన ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నా కూడా ఈ ఆందోళన ఎప్పుడు మనసులో ఉంటుంది. అంచేత మీరు ఎటువంటి నిర్ణయాలు రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయగలండి. అలాగే పెళ్లి సంబంధాలు జరుగుతాయి, మీరు మధ్యవర్తిత్వం వహిస్తారు, అందులో కూడా ఒక సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది అన్నమాట. ఇక షేర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే మైన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడం ప్రయత్నించండి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడం ప్రయత్నించండి. అంటే ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ షేర్స్ వస్తాయి కాబట్టి అలాంటి వాటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చక్కటి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయంలో ఈ సంవత్సరం 14 భాగములు బాగుంది అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, లివింగ్ స్టేటస్ అండ్ సొసైటీలో మీకున్న స్టేటస్ ఫైనాన్షియల్లీ అన్ని రకాలు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే బాగా ఉందని చెప్పగలుగుతాం. స్టాక్ మార్కెట్ల గురించి మనం మాట్లాడుకున్నాము. ఓవరాల్గా తీసుకుంటే శని నెత్తి మీద ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం కొంచెం మనోవేదన తీసుకొస్తుంది, మానసిక ఒత్తిడి తెస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ పెంచుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పెట్టదు కానీ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెస్ లెవెల్స్ని అధిగమించి మళ్ళీ నార్మల్గా రావడానికి శివునికి అభిషేకము, నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో ఒక సూక్తంతో నిత్యము అభిషేకం చేసుకోండి. మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. ఆర్థిక బలం బాగుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ మీరు ఏం చేసినా చేయకపోయినా మీ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు చేసే వృత్తిలో మంచి ఆదాయం వస్తుంది. ఇది మేము క్లియర్ చేసాం కాబట్టి ఈ అభిషేకం అనేది మీ నిత్యం అవి పక్కకు పెట్టుకుని మనస్ఫూర్తిగా అభిషేకం శివునికి చేయండి. దేవుని మనోవేదన నుండి బయటపడతారు. మీరు తీసుకున్న స్ట్రెస్ లెవెల్స్తో తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకోసం అభిషేకం చేయండి, నిత్యం ఇంట్లో చేసుకోండి. ఈ 5 సూక్తాలు రాలేదు, ఓం నమః శివాయ అనుకుంటూ చిన్న స్ఫటికలింగం ఇంట్లో పెట్టుకుని దానికి నీళ్ళతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ రకంగా అయినా సరే శివునికి అభిషేకం చేయండి. చేయడం వల్ల ఏంటంటే మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు, చక్కగా రాజమార్గంలో రాజయోగం పొందుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.